వ్యాలెట్లో క్రెడిట్ కార్డు తరహాలో భారీ డేటా సెంటర్లు రాబోతున్నాయి. కేవలం 1000 రూపాయలకి ఇవి అందుబాటులోకి రానుంది. ఫ్రాన్స్కు చెందిన బయో మెమరీ అనే స్టార్టప్ కంపెనీ ఈ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయంటున్నారు. ఇంతకీ ఈ కంపెనీ తయారు చేసే డేటా సెంటర్ల ప్రత్యేకతలు ఏంటి? వాచ్ ఇట్. ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో డేటా వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. మనకు ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ పైనే ఆధారపడుతున్నాం. అయితే ఇంటర్నెట్ నుంచి వచ్చిన డేటాను భద్రపరచడం, అవసరమైనప్పుడు తిరిగి అందుబాటులోకి తేవడం కష్టమవుతోంది. 30 ఏళ్ల క్రితం ఫ్లాపీతో మొదలైంది మెమరీ స్టోరేజ్. ఆ తర్వాత సిడి, డివిడి, మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్ ఇలా మెమరీ స్టోరేజ్లో మార్పులు వచ్చాయి. ఈ కోవలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి డేటా సెంటర్లు. అయితే వీటికి ఎక్కువ స్థలం, ఖర్చు, ఎక్కువ కరెంటు వినియోగం అవసరమవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్కి చెందిన బయో మెమరీ అనే ఓ స్టార్టప్ సంస్థ DNA డిజిటల్ డేటా స్టోరేజీ విధానంపై ఎన్నో పరిశోధనలు చేసింది. మన పాకెట్లో పట్టే వాలెట్ సైజులో ఉంచుకునే క్రెడిట్ కార్డు తరహాలో డేటా సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఇక మీదట సొంత డేటా, కంపెనీ డేటా ఇలా ఏదైనా ఇక ఏ డేటా సెంటర్లో నుంచో బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొత్త తరహా డేటా సెంటర్లను అభివృద్ధి చేసే ప్రక్రియపై బయో మెమరీ స్టార్టప్ సంస్థ ప్రయోగాలు చాలా వరకు విజయవంతమయ్యాయి. సుమారు $1000 ధరకే ఈ DNA డేటా స్టోరేజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది ఆ సంస్థ. కేవలం డేటా స్టోరేజీ విషయంలోనే కాకుండా భద్రంగా దాచుకోవడానికి కూడా ఈ DNA డేటా ఉపయోగపడుతుందంటున్నారు. అంతేకాదు వాలెట్ సైజులో ఉండే డేటా బ్యాంక్ 150 ఏళ్ల పాటు భద్రంగా ఉంటుంది. వైరస్ల బెడద కూడా ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు కూడా. బయటి వ్యక్తులు దీన్ని యాక్సెస్ చేయలేరు. ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు జరిగినప్పుడు కూడా సమాచారం చెక్కు చెదరకుండా ఉండేలా రూపుదిద్దుకుంటోంది. ఎంత పెద్ద డేటానైనా కేవలం నానో సెకండ్లలోనే చెక్ చేసుకునే సదుపాయం కూడా ఈ DNA డేటా బ్యాంకుల ద్వారా అందుబాటులోకి రానుంది. ఇక ఇంటర్నెట్ ద్వారా సమాచార సేవలు నిరంతరాయంగా అందాలంటే డేటా సెంటర్లే కీలకం. అలాంటి డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖపట్నంలో ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే నిక్సీ ఓ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 21,844 కోట్ల రూపాయల పెట్టుబడితో దిగ్గజ సంస్థ అదానీ కూడా డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇక ప్రస్తుత హైపర్ స్కేల్ డేటా సెంటర్స్ ఆపరేషన్స్ జరుగుతున్న దేశాల్లో 44%తో US మొదటి స్థానంలో ఉంది. పెరుగుతున్న డేటా వినియోగానికి అనుగుణంగా మన దేశంలోనూ అడుగులు పడుతున్నాయి. మొత్తం డేటా ట్రాఫిక్ 2025 నాటికి నెలకు 7 ఎక్సాబైట్స్ నుంచి 21 ఎక్సాబైట్స్ కు పెరుగుతుందని ఒక అంచనా. డేటా వ్యాపారం 2022లో $4.9 బిలియన్ అయింది. ఇది 2027 నాటికి $10.09 బిలియన్ చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. 25 ఎకరాల స్థలంలో మహారాష్ట్రలోని పూణే దగ్గరలో పింప్రిలో దీన్ని ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు అమెజాన్, గూగుల్ కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి.